లే ట్రిప్‌లో డే 3లో చూసారు గదా! మంచు కొండల్లో జర్నీ అండ్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాననమాట. అండ్ ఇది 17,000 ఫీట్ కార్దుంగ్లా పాయింట్ అనమాట. సో, ఫైనల్‌గా ఎలా రీచ్ అయ్యాం ఏంటి అనేది ముందు వీడియోలో చూసేయండి. అండ్ బిగ్ స్టాచ్యూ బుద్ధ స్టాచ్యూ దగ్గరికెళ్ళాము. సో, ఫుల్ వీడియోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకునేయండి. లే ట్రిప్లో డే 3 మంచ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో దాని తర్వాత మేము మా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే బైక్ ట్రిప్ వాళ్ళు. సో చాలా హ్యాపీగా వాళ్ళు వస్తుంటే నేను క్యాప్చర్ చేస్తుంటే హాయ్ కూడా చెప్పాడనమాట ఒక అతను. సో ఐ మస్ టూ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళలాగా నేను బైక్ ట్రిప్కి వెళ్ళాలి అనే మెయిన్ లే ట్రిప్ నా లైఫ్ గోల్ అనమాట. బట్ స్టిల్ నేను ఈ ట్రిప్ ఇలా ఆర్గనైజ్ చేశారు కార్లో అనగానే సరే చూద్దాం, విల్ ట్రై ఫస్ట్ ఇక్కడ అనేది తెలుసుకుందాం, దాని తర్వాత మళ్ళీ విజిట్ చేద్దాం ఇఫ్ పాసిబుల్ అనుకున్నాను. సో దాని తర్వాత ఐ రియలైజ్డ్ బ్రీతింగ్ ఇష్యూ ఉండే వాళ్ళు కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్నీ ఫాలో అవ్వాలి, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అని. ఈవెన్ బైక్ ట్రిప్ వాళ్ళు ఇక్కడ మెయిన్ హోల్ జర్నీ ఎలా ఉంటుందంటే, సో మొత్తం మంచు కొండల మధ్యలోనే మంచు కొండల్లో వే ఉంటుందన్నమాట. ఆ వే ద్వారా పైకి కార్దుంగ్లా అనే పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ 17,000 ఫీట్కి మనం రీచ్ అవ్వాలి. సో అది మన టార్గెట్ అనమాట ఈ డే 3 మెయిన్. దాని తర్వాత ఆ హిల్ నుంచి క్రాస్ అయ్యి కిందకెళ్ళి దాని తర్వాత స్టే పాయింట్ దగ్గరికి వెళ్ళాము. సో ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ డే 4 వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ డే 3లో ఏం జరిగిందనే విషయానికి వచ్చేస్తే, సో ఇక్కడ ఈ మంచు ఏరియాస్లో ఈవెన్ అట్ దట్ 1 హైట్ రీచ్ అయిన తర్వాత బైక్ ట్రిప్ వాళ్ళకు కూడా అలో లేదు. అది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అనేది కూడా చూపిస్తాను. సో నేను ఎక్కడైతే మంచు కొండలతో ఆడుకున్నానో అట్ దట్ పాయింట్ ఎవరెవరైతే ట్రిప్ ఈ కార్దుంగల వ్యూ హిల్ రీచ్ అవుతారో సో వాళ్ళకి ట్రక్స్ ఉంటాయన్నమాట. సపరేట్గా బైక్ ట్రిప్ వాళ్ళకి కూడా సపరేట్గా బైక్స్ని దాంట్లో పెట్టేసి లగేజ్ని కూడా దాంట్లో పెట్టేసి వీళ్ళు వేరే వెహికల్లో వస్తారనమాట బైక్ వాళ్ళు. సో ఇది మెయిన్గా బైక్ వాళ్ళకి మాకు డిఫరెన్స్. సో మాదైతే మా లగేజ్ అవన్నీ ఉంటాయన్నమాట మా కార్లలోనే. సో కార్లో వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు. బట్ బైక్ వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ సజెస్టబుల్ హైట్ అనమాట. సో ఆ ప్లేసెస్లో ఏంటి అంటే వాళ్ళు దిగి జస్ట్ క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మెయిన్గా పైన హై లాటిట్యూడ్స్ ఉంటాయి కాబట్టి ఆ చల్ల గాలి మంచు స్నో ఎలా అయితే పడుతుందో అంత దారుణంగా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ కొంతమందికి ఊపిరాడదు, నాకు కొంచెం లైట్గా బ్రీతింగ్ ఇష్యూ ఉండడం వల్ల సో నేను అంత ఎంకరేజ్ చేయలేదన్నమాట. సో బయట రాలేదు అంత ఎక్కువగా. బట్ స్టిల్ ఈ వ్యూ చూసారు కదా, ఎవ్వడికి రావాలనిపిదు బయట, ఎవరికైనా కాళ్ళు చేతులు లాగేస్తుంది. సో నేను కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకొని దాని తర్వాత బయట వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ క్యాప్చర్స్ చేసుకునేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ వే ఎలా ఉంటుంది ఏమి అని మీ డౌట్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకి తిరుమలలో ఎలా ఉంటుంది కొండ మధ్యలో వే క్రియేట్ అయి ఉంటుంది కదా, సేమ్ వే ఇక్కడ కూడా అంతే అనమాట. చూస్తున్నారు కదా ఈచ్ అండ్ పాయింట్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్గా వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ హిల్స్ కవర్డ్ విత్ స్నో. సో ఈ స్నో మాకేంటంటే డౌట్, సో ఇది మనకి డీ ఫ్రిడ్జ్లో ఉండే మంచులా ఉంటుందా, లేకపోతే గడ్డ కట్టిన మంచులా ఉంటుందా, లేకపోతే ఈ సోప్ నురుగు ఉంటుంది కదా అలా ఉంటుందా అనే డౌట్ ఉన్నింది. బట్ లేటర్ వి రియలైజ్డ్ ఇది కాంబినేషన్ ఆఫ్ 3 మిక్స్చర్స్ అనమాట. సో డీ ఫ్రిడ్జ్, సోపు, నురగ అన్నీ కలిపితే ఉండేది ఇది. సో ఇది హార్డ్గా ఉంటుంది. సో మన ఐస్ క్యూబ్స్ ఎలా అయితే ఉంటుందో హార్డ్గా ఉంటుంది, బట్ చూసేదానికి స్మూత్గా కనిపిస్తుంది అంతే. సో ఈ పాయింట్ నేను చెప్పాను కదా, బైకర్స్ కూడా ట్రక్లో అన్ని వాళ్ళ బైక్స్ లగేజెస్ పెట్టేసి స్టార్ట్ అవుతారని. సో ఆ పాయింట్ ఇది. సో ఇక్కడ ఒక రీచ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత సో మనం ఫోటోషూట్స్ తీసుకునేసి బైక్ వాళ్ళు కూడా వాళ్ళు సేమ్ వెహికల్లోనే పోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ తర్వాత మంచుని వాళ్ళు తట్టుకోలేరు అండ్ రైడ్ చేయడానికి చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా కొన్ని వేషాలు వేసినాను, కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అంటే మీకు ప్రూఫ్ కావాలి కదా, నువ్వే వెళ్ళినావా లేకపోతే ఎవరైనా వీడియోలు తీసుకొని నువ్వు పోస్ట్ చేస్తున్నావా అని అంటారు కొంతమంది. సో సేఫ్టీ పర్పస్ కోసం నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్, ఎందుకంటే ఇక్కడ మంచు స్టార్టింగే చూస్తున్నాం కదా, సో హ్యాపీగా ఉండింది. సో బాగా క్యాప్చర్ అయితే చేసుకున్నాము. బట్ ఇక్కడ వాష్రూమ్స్కి వెళ్ళినా సరే వాటర్ మొత్తం ఫ్రీజర్లో ఉంటుంది. సో చాలా కష్టం. బట్ స్టిల్
మనం అక్కడ కొంతసేపే ఉంటాము, దాని తర్వాత వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 10-15 మినిట్స్ సజెస్టబుల్. దాని తర్వాత మీరు ఆడ ఉన్నారంటే మీరు అట్లా గడ్డగట్టిపోతారు. సో ఎవ్వరు అలో చేయరు, తీసుకొని వెళ్ళిపోతారు అనమాట, ఈవెన్ మన ట్రావెల్ ఆర్గనైజర్స్ కూడా. అండ్ ఇక్కడ సో ఇది ఒక 11,000 feet ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచు గడ్డలుగా, అంటే ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయే పాయింట్. సో ఇక్కడ జస్ట్ అంటే ఏంటి అంటే ఈ మంచుకి మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ కళ్ళు తిరగడం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. కొంతమందికి అసలు ఏ సిమ్టమ్ ఉండదు, ఓన్లీ చలి అలా అనిపించడం తప్ప. సో నాకైతే జస్ట్ దిగి ఈ వీడియోస్ తీసుకొని ఒక 5 minutes కూడా లేను, 1 minute దిగి మళ్ళీ వెళ్ళిపోయాను. అండ్ ఫైనల్గా ఈ 11,000 feet నుంచి 17,000 feetకి రీచ్ అయిపోయాము. కార్దుంగల ఇది ఈ ఏరియా అనమాట. సో ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా టవర్స్, చిన్న చిన్న వేస్ అన్నీ ఉన్నాయి. సో ఒక్క హిల్లులో నుంచి ఇంకో హిల్లుకి ఈ వే పాయింట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలు పైతే ఎంతో జనాలు ఇక్కడ ఎలా ఉన్నారో కానీ నేనైతే జస్ట్ దిగి ఈ ఒక 50 seconds కూడా లేను, 30 seconds ఉంటానేమో మ్యాక్సిమం. మళ్ళీ పోయి కార్లో కూర్చునేస్తున్నాను, కార్లో కొంచెం వేడిగా ఉండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కార్దుంగల టాప్. సో ఈ టాప్ వ్యూ దగ్గర మేము ఫైనల్గా రీచ్ అయిపోయి ఫొటోస్ తీసుకునేసి అండ్ వ్యూ ఎంజాయ్ చేసేసి దిగేసామన్నమాట. సో బట్ చాలా బోర్డ్స్ ఉంటాయి కదా కార్దుంగల, అంటే ప్రూఫ్ కోసం కొంతమంది తీసుకుంటారు కదా. సో ఇన్ దాట్ పాయింట్ ఆల్సో వీ కవర్డ్ సో సక్సెస్ఫుల్లీ. సో తీసుకునేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అక్కడ ఒక చోట సో టీ అండ్ మ్యాగీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, అక్కడ ఆపారు. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము, దాని తర్వాత కిందకి వెళ్ళిపోయాము. సో ఈ కొండని దిగేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంత మంచు ఉండదు అండ్ ఇంత హెవీగా ఫీల్ కానీ అండ్ ఈ కళ్ళు తిరగడం కానీ బ్రీతింగ్ ఇష్యూ కానీ ఇవేమి ఉండదు. ఇది హై లాటిట్యూడ్ కాబట్టి ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఈ ఎన్విరాన్మెంట్లో పెరగలేదు అండ్ ఈ ఎన్విరాన్మెంట్ చాలా కష్టం. సో అందువల్లే ఈ కష్టాలు అనమాట. బట్ స్టిల్ వ్యూ వైజ్ చూస్తున్నారు కదా, హెవెన్ అంటే హెవెన్ ఓ రేంజ్లో ఉంది, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు అన్ని వ్యూగా క్యాప్చర్ చేసి హ్యాపీగా మీకోసం మీ ముందర అట్టి పండుగలు చేతిలో పెట్టినట్టు అన్నీ ఉంచానమాట. దాని తర్వాత హిల్ క్రాస్ అయిన వెంటనే సో ఈ శాండ్ లాగా కనిపిస్తుంది. సో మేము ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే మేము ఆ స్టే పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టే పాయింట్కి ముందు వే అనమాట కొన్ని కిలోమీటర్స్. సో ఇక్కడ లే దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లే చుట్టూ ఏరియాస్లో కానీ ఆ హిల్ దగ్గర కానీ ఓవరాల్గా మనకి మిలిటరీ క్యాంప్స్ ఉంటాయి. అండ్ లంచ్ చేసేసి వెళ్ళాలి కదా. సో లంచ్ అనేది మ్యాండేటరీ కదా. మార్నింగ్ ఎప్పుడో అంత కొంచెం మ్యాగీ అంత కొంచెం టీ చుక్కలు తాగామన్నమాట. సో స్టిల్ హంగ్రీ పొట్టకి, సో ఆ పొట్టకి వేసుకోవాలి తినాలి అని అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆ ఇన్ బిట్వీన్ వేలో చూసారు కదా సినిమాల్లో చూపించినట్టుంది కొండలు అండ్ వాటర్ ఫ్లో, చాలా అందంగా ఉంది. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అదృష్టం రాదేమో అనిపించింది. ఫీల్ బ్లెస్డ్ అక్కడికి వెళ్ళి అండ్ సేఫ్గా హ్యాపీగా తిరిగి వచ్చాను. అండ్ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ ఫాలో అయ్యాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ట్రిప్ ఆర్గనైజేషన్ చెప్పే ప్రతి ఒక్క మాటని ఫాలో అవ్వాల్సిందే. అండ్ లంచ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే లెమన్ రైస్ అంటే లెమన్ లేసి ఇచ్చాడు వాడు, పన్నీర్ రైస్ అంటే పన్నీర్ ముక్కలు వేసినట్టు. సో కర్మ ఏం చేయలేము, ఈ ఏరియాలో లెమన్ రైస్ ఆర్డర్ చేయడం మై మిస్టేక్. ఆఫ్టర్ దట్ ఎట్టో ఒకటి తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. మేము ఉండే స్టే పాయింట్కి వెళ్ళే ముందు అక్కడ చిన్న వంటలు ఉంటాయి. సో వాటి మీద రైడ్ చేయొచ్చు. దాని తర్వాత కంప్లీట్గా శాండ్తో ఫిల్ అయ్యి ఉండే హిల్స్ ఉంటాయి. సో దానికి ముందు మనకి ఇక్కడ మెయిన్ 5 ఫేవరెట్ థింగ్ అనమాట బుద్ధ స్టాచ్యూ. సో చాలా అడుగులు అనమాట, బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ. సో ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ పైన హిల్లో ఏంటి అంటే చాలా హైట్ ఉంటుంది కదా, చాలా అంటే మనకి చుట్టూ హిల్స్ అంతా కవర్డ్ విత్ స్నో కాబట్టి హెవీ ఉంది అక్కడ గాలి. సో లోపలైతే మనకి వెచ్చగానే ఉంది. సో లోపల డిజైన్ అండ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేసి అని కూడా నేను క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ శాంతి స్తూప అండ్ సమాధులు అనమాట ఇవి. సో అండ్ దేవుళ్ళు మనకి 8 ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఈయనకి కొన్ని అడిగామన్నమాట, ఏంటివి కొన్ని పుస్తకాల్లాగా ఉన్నాయి, కొన్ని చుట్టూ ఉన్నారనమాట క్లాత్తో. ఏంటి అని అంటే ఆయన చెప్పాడు అవి అక్కడ ఉండేటివి పుస్తకాలు అని చెప్పేసి. సో ఆ పుస్తకాలన్నీ 108 ఉంటాయన్నమాట ప్రతి టెంపుల్లో ఇక్కడ కల్చర్ ప్రకారం. సో 108 బుక్స్ రిగార్డింగ్ వాళ్ళ కల్చర్ గురించి, దేవుళ్ళ గురించి, స్టోరీస్ గురించి అండ్ వాళ్ళ యొక్క పురాతన స్టోరీస్ గురించి అవన్నీ ఉన్నాయి. అండ్ 8 విగ్రహాలు, ఇది మ్యాండటరీ. సో ఈచ్ గాడ్ సింబాలిక్గా ఒక్కొక్క సింబల్కి ఒకరి పీస్కి, ఒకటి ఫైర్కి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ఓం ఫ్లాగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే గాడ్సే వీళ్ళు. సో వీళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఈచ్ గాడ్కి ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పాను కదా, సో అలా ఉండదు అనమాట.
సో అన్నీ నేను ఓపిక్గా క్యాప్చర్ చేశాను. అండ్ దీనికి బయట వచ్చిన తర్వాత మీరు చాలా అద్భుతాన్ని చూస్తారు. సో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, బడ్జెట్ బ్యాక్ ప్యాక్ డైరీస్, దాన్ని కూడా ఫాలో అయిపోండి. సో ఇక్కడ స్టాచ్యూస్ని అంతా క్యాప్చర్ చేసి ఓపిక్గా వాళ్ళ దగ్గర ట్రెడిషన్స్ అంతా కనుక్కొని దాని తర్వాత బయట రావడం జరిగింది. సో ఆ బుక్స్ అయితే వాళ్ళు అలాగే ఉంచుతారంట. సో అంటారు కదా మన సంస్కృతుల్ని కంటిన్యూ చేయాలి అని, ఆ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ దేవుళ్ళకి బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, యాపిల్స్ అలా మంచిగా భలే పెట్టున్నారు. సో ఫన్నీగా అనిపించింది. కానీ వాళ్ళ సైడ్ అది ట్రెడిషన్. సో మనకి బాబాకి ఎలాగైతే బిస్కెట్స్ ఇలా పెడతారు, సో అలా బుద్ధకి ఇలా పెడతారనమాట. సో ఫుడ్ అవన్నీ స్నాక్స్ లాగా ఉంటాయి. మన దగ్గర పెట్టినట్టు ప్రసాదం ఏం పెట్టరు. ఇక్కడ ప్రసాదం అంటేనే స్నాక్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూటీ, చిన్న చిన్న యాపిల్స్ ఇలా ఇవన్నీ పెట్టున్నారనమాట. అండ్ బయటకు వస్తే చాలా గాలి, మంచు. స్టిల్ నేను క్యాప్చర్ చేశాను మీకోసం. అండ్ మీ సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్, అండ్ మీకు ఫుల్ వీడియో ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో నేను క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నా కదా, మెయిన్ లేలో ఆర్ట్కి సంబంధించి చాలా నీట్గా ఉంటాయి డిజైన్స్. సో ఈయన బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ చూసారు కదా, ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందో, అందంగా ఉన్నాడు, అద్దిరిపోయేలా ఉన్నాడు, చాలా చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట. నాకైతే భలే అనిపించింది. ఇంకా మీకు తెలిసిందే కదా, నేను పోయినాను అనే ప్రూఫ్ కోసం కూడా నేను వీడియోలు తీసుకోవాలి కదా, అది కూడా తీసుకోవడం జరిగింది. సో అండ్ నా మాటలు అక్కడికి పోయినాక చూడండి, వెయిట్ అండ్ వాచ్. బుద్ధ స్టాచ్యూ, బిగ్ బుద్ధ స్టాచ్యూ. సో నేను పోయినందుకు ప్రూఫ్గా నా వీడియో కూడా పెట్టేశాను. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. కాకపోతే జూమ్ చేస్తే ఏమో ఆయన పాదాలు కనిపిస్తుంది, జూమ్ అవుట్ చేస్తే ఏమో నేను కనిపించాను, ఆయన కనిపిస్తాడు. సో అంత పెద్ద స్టాచ్యూ అంటే కొంచెం కష్టమే స్క్రీన్లో పట్టడం. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్. మీరు కూడా చూడండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ కల్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ క్లాతింగ్ స్టైల్ వాళ్ళు 100 రూపీస్ పే చేసి 100 or 200 రూపీస్ పే చేస్తే మనకి వేసుకొని ఫోటో షూట్ చేసుకునే దానికి అలో చేస్తారనమాట. సో గబ్బ విత్ ఇన్ 5 minutesలో వాళ్ళు నన్ను ఇలా రెడీ చేసేసారు. సో నేను కల్చర్ని రెస్పెక్ట్ ఇచ్చి అలా తీసేసి దాని తర్వాత ఇక్కడ వంటలు అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తం హిల్ అంతా శాండ్తోనే నిండిపోయింది. భయంకరంగా ఉంది ఆ శాండ్, కళ్ళల్లో పడుతుంది. అండ్ చాలా మంచుగా ఉండింది. అండ్ క్లైమేట్ అంత సపోర్ట్ చేయలేదన్నమాట మేము రైడ్కి వెళ్ళడానికి, క్యామెల్ రైడ్కి. సో అందువల్ల మేము వెళ్ళలేదు. కొంతమంది అయితే వెళ్ళారు మా ట్రూప్లో వాళ్ళు, బట్ మా వల్ల కాలేదు. చూసారు కదా ఎంత మంచు ఉందో. సో అస్సలు కాలేదు, హెడ్ఏక్ ఎక్కువ వచ్చేసింది. ఈవెన్ మనం స్వెటర్ అండ్ ఇయర్స్కి కవర్ చేసుకున్నా సరే స్టిల్ బేర్ చేసేలాగైతే లేదు. కానీ నేను క్యామెల్స్ని అయితే క్యాప్చర్ చేశాను అండ్ వ్యూని అయితే క్యాప్చర్ చేశాను. ఎందుకంటే అక్కడ వ్యూ మీరు కూడా చూడాలి కాబట్టి. సో ఇక్కడ ఈ శాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇది క్రాస్ అవ్వగానే ఈ క్యామెల్స్ ఉండే ఏరియా అంతా వస్తుంది. సో మీకు చెప్పాను కదా శాండ్ ఉంటుందని, శాండ్ ఉంటే ఖచ్చితంగా క్యామెల్స్ ఉంటాయి కదా. సో అక్కడ రైడ్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. సో నేనైతే జస్ట్ క్యాప్చర్ చేశాను మీకు చూపించడానికి. నేనైతే అస్సలు వెళ్ళలేదు. అక్కడ గాలులు చూసారు కదా, అక్కడ మంచు ఎంత దారుణంగా ఉందంటే అస్సలు అవ్వలేదు అక్కడ నిలబడుకోవడానికే. నేను జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్లు చేసి రకరకాలుగా చేసి క్యాప్చర్ చేసి ఫైనల్గా రూమ్కి వచ్చేసాము. సో ఇది మా రూము. సో ప్రశాంతంగా అనిపించింది ఈ రూమ్కి రీచ్ అయ్యి లగేజ్ పెట్టేసి. కానీ స్వెటర్ తీసే స్కోప్ అయితే ఎక్కడా లేదు. ఎందుకు అంటే మాకు అంత చలి, దారుణమైన చలి. స్వెటర్ తీస్తే బతుకుతామా లేదా అన్నంత దారుణంగా ఉంది అక్కడ చలి. అండ్ వాష్రూమ్ చూసారా, స్టోన్స్తో ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ ఇది మా హోటల్ అవుట్ సైడ్ వ్యూ. సో ఈ అవుట్ సైడ్ వ్యూకి వెళ్ళిన తర్వాత మా యాషాలు చూడండి. అది మామూలే, ఇక్కడ మళ్ళీ లైటింగ్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇలా చేస్తున్నాము. ఇదంతా అయిన వెంటనే ఇంకా మాకు ఫుడ్ రెడీ అయ్యి ఉన్నింది. ఆలోపు మేము ఇక్కడ ఆ స్టఫ్ దగ్గర, హోటల్ దగ్గరే మనకి ఇదంతా అవైలబుల్ ఉన్నిందనమాట. సో ఈ సీట్స్ అండ్ చిన్న చిన్నవి కాళ్ళకి సరిపోయేలాగా చిన్నపిల్లలకి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి గ్లౌజెస్ తీసుకున్నాకే నాకు కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టుండింది. సో ఆ గ్లౌజెసే నా కాళ్ళని, నా పాదాలని కాపాడాయి. అండ్ మా అమ్మమ్మకి, అమ్మకి కూడా తీసుకున్నాను, మంచు కాలంలో వారికి హెల్ప్ అవుతుందని. సో అవి వేసుకున్నాక చాలా వెచ్చగా, సూపర్గా, ప్రశాంతంగా ఉండిందనమాట. సో అండ్ చుట్టూ ఈ
తినే ఆ ప్లేస్ దగ్గర మొత్తం క్యాప్చర్ చేశాను. అండ్ వాళ్ళైతే ఫుడ్ అంతా రెడీ చేసేసారు అండ్ టీ తాగేసి ఇవన్నీ క్యాప్చర్ చేసేసి ఇంకా ఫైనల్గా వాళ్ళు ఫైర్ క్యాంప్ ఉందని చెప్పారు. సో ఫైర్ క్యాంప్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇంక ఈలోపు మీకు షూట్ చేసి పెట్టేయాలి కదా అని చెప్పేసి అన్నీ షూట్ చేసేసి హ్యాపీగా తినేసి దాని తర్వాత ఫైర్ క్యాంప్ రెడీ అయిందని పిలిచారు. సో వెళ్ళిపోయి హ్యాపీగా ఫైర్ క్యాంప్లో ఎంజాయ్ చేసాము. అండ్ బైక్ రైడర్స్ అయితే కొంచెం రమ్ విస్కీ అన్నీ తాగి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది హుక్కా కూడా తీసుకొని ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తాను అనమాట, ఎవరి విధానంలో వాళ్ళు. సో మాకు ఈ మంచుకి ఫైర్ క్యాంప్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ వైబ్తో ప్రశాంతంగా పీస్ఫుల్గా మా డే అనేది ఎండ్ అయ్యింది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు షేర్ హియర్ మై ఎక్స్పీరియన్సెస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ బడ్జెట్ బ్యాక్ ప్యాక్ డైరీ. సబ్స్క్రైబ్.